2014 నుంచి ఇవే మాటలు చెప్పి 2014లో ఇవే పూటకపు మాటలు చెప్పి 2014లో ఇవే దుర్మార్గకరమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం జనసేన భాజపా ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకి ఏం చేసిందో చెప్పిన తర్వాత 2024లో ఓటు అడగాలి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు అంటే మీరు ఇదే కాంబినేషన్లో ఇవే మాటలు చెప్పి ఇవే దుర్మార్గపు మాటలు చెప్పి దగాకోరు మాటలు చెప్పి దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి 2014లో అధికారాన్ని సాధించి 2019లో దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలని నట్టేట ముంచేసి సంక్షేమం చేయకుండా అప్పులు ఊపిలో తీసుకొచ్చి ఉపాధి లేకుండా రాజధానిని నిర్మించకుండా రాజధానికి ఒక్క రూపాయి నిర్మించకుండా రాజధానిలో రైతులందరినీ నాశనం చేసి మోసం చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ప్రత్యేక హోదా వస్తుంది అంటే అవసరం లేదు ప్యాకేజీ కావాలి అని ఈ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి పోలవరం పూర్తి చేయకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా వెనుకబడిన తరగతుల నిధుల కోసం పోరాటం చేయకుండా అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం పోరాటం చేయకుండా రాష్ట్రంలో ఫ్యాక్టరీలు తీసుకురాకుండా రాష్ట్రంలో ఉపాధి పెంచకుండా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా రాష్ట్రంలో రాజధానిని నిర్మించకుండా ఈ రాష్ట్ర ప్రజలను నట్టేటా ముంచి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి మరలా 2024లో ఓటడికి హక్కు ఎక్కడ ఉన్నది అని జై భీమరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే మీరు మళ్ళీ 2024లో ఓటు అడుగుతున్నారు. ఎందుకు ఓటు అడుగుతున్నారు? 2024లో మేము అద్భుతంగా పరిపాలన చేస్తామంటున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు పరిపాలన చేయలేదు? అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఊరగబొడిచింది ఏంటింది? అవకాశం ఇచ్చినప్పుడు ఈ జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు తీయని మాటలు ఏమైనాయి? రైతులు ఏమైపోయినారు? లాయర్లు ఏమైపోయినారు? నిరుద్యోగులు ఏమైపోయినారు? మహిళలు ఏమైపోయినారు? చిన్నపిల్లలు ఏమైపోయినారు? ఎస్సీ ఎస్టీలు ఏమైపోయినారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మీద ఉన్నది. ఎస్, నేను మళ్ళీ కోరుతున్నా 24లో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రైతులను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సర్వనాశనం చేసింది, ఎస్సీ ఎస్టీ నిధులను మళ్లించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఆ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని చెప్తున్నాం. మరి మీకు ఎక్కడ ఓటు హక్కు ఉంది?